SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో త్యాగాల పర్వం నడిచిందని చెప్పాలి. థర్డ్ వీక్లో ఇలాంటి త్యాగాల పర్వం జరుగుతుందని అసలు అనుకోలేదు. ఇన్నాళ్ళు పాత సీజన్స్లో చూసుకున్నట్లయితే మీకు ఇమ్యూనిటీ కావాలంటే, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి రావాలంటే, లేదా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్కి సంబంధించి, లేదా వాళ్ళతో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు లాస్ట్లో అంటే బిగ్ బాస్ షో అయిపోతుంది అన్న టైంలో ఉన్నప్పుడు వాళ్ళతో త్యాగాలు చేయించేవారు. పక్కన వాళ్ళ కోసం త్యాగాలు చేసేవారు, లేదా వాళ్ళ కోసం వాళ్ళ ఇంట్లోకి రావడం కోసం, లేదా వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం, వాళ్ళ సెల్ఫ్ కోసం త్యాగాలు చేయడం జరిగేది. కానీ ఈసారి థర్డ్ వీక్కే సంజనాని ఇంట్లోంచి బయటకు పంపించేస్తున్నట్లు చెప్పించి ఆ తర్వాత త్యాగాలు చేయమని ఇంట్లో వాళ్ళని అడిగారు. అంటే ఆమెకు బాగా పర్సనల్గా దగ్గరైన క్యాండిడేట్స్ పేర్లను అందులో ఉంచారు. అయితే అందులో ఉంచిన క్యాండిడేట్స్ పేర్లో కొంతమంది సంజనాకి నో అని చెప్పారు. ఇంట్లోకి వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ససేమిరా నో అని చెప్పేశారు. అందులో సునీల్ శెట్టి ఒకరు. మీరు సిగరెట్లు మానేయాలి, మీరు సిగరెట్లు ఈ ఇంట్లో ఉన్నంత కాలం కూడా మీరు మానేసినట్లయితే ఆమెకి 25% బ్యాటరీ పెరుగుతుంది, మీరు మానేస్తారా అని సునీల్ శెట్టిని అడిగితే సునీల్ శెట్టి ఆలోచించి వెంటనే నేను మానలేను అని ముఖం మీద చెప్పేశాడు. నువ్వు మానలేవా సునీల్ శెట్టి అంటే నేను ఖచ్చితంగా మానలేను అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీజ కూడా నువ్వు వేసుకున్న బట్టలు తప్ప మిగతా బట్టలన్నింటినీ కూడా త్యాగం చేయాలి, అప్పుడు ఈమెకి 25% బ్యాటరీ వస్తుంది అనగానే సార్ నా బట్టల్ని నేను అసలు త్యాగం చేయలేను, ఈ ఒక్క డ్రెస్తో నేను అసలు ఉండలేను అని చెప్పేసి శ్రీజ కూడా నో చెప్పేసింది. కానీ ఇమాన్యుయల్ అంత కష్టపడి అందరూ సపోర్ట్ చేసి ఇచ్చిన కెప్టెన్సీ బ్యాడ్జ్ని కూడా వదిలేశాడు. ఎందుకంటే ఇమాన్యుయల్కి సంజనాకి ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. తన దగ్గర ఉంటే మా అమ్మ గుర్తుకు వచ్చేది కాదని, తను నన్ను బిడ్డ అని పిలిచేదని, ఆయన తను ఉంటేనే గేమ్ మజాగా ఉంటుందని ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్సీని నువ్వు త్యాగం చేసినట్లయితే మరి సంజనాకి 25% బ్యాటరీ వస్తుంది, నీకు ఇది ఓకేనా అని ఇమాన్యుయల్ని అడగని ఇమాన్యుయల్ కొంచెం కూడా ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేసేసాడు. ఆ తర్వాత తనుజాని అడిగారు, నువ్వు ఇంట్లో ఉన్న నాళ్ళు ఏమడుగుతారు? అదేంటి ఆమెకి కాఫీ చాలా ఇష్టం కదా, నువ్వు కాఫీ తాగనని ప్రామిస్ చేస్తే ఇంట్లో ఉన్న నాళ్ళు ఆమెకి 25% బ్యాటరీ పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు. అయితే తనుజకి చాలా చాలా బాధగా అనిపించింది. అప్పటికి కాసేపటికి ఆలోచించి సరే సార్ నేను ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుందంటే నేను ఖచ్చితంగా త్యాగం చేస్తానని చెప్పేసి తనుజ 25% ఆమెకి పెరగడానికి తన కాఫీని కంప్లీట్గా త్యాగం చేసేసింది. అయితే చివరిలో కొంచెం పొడింది సరే, లాస్ట్ సారి ఒకసారి నేను కాఫీ పెట్టుకొని తాగేయచ్చాను అడగానే అంత సీన్ లేదు, ఆ కాఫీ పొడిని తీసుకెళ్ళి మీరు కన్ఫెషన్ రూమ్లో పెట్టేయండి అని చెప్పేసి అనగానే బాధపడుతూ ఆ కాఫీ పొడిని బాత్రూంలో దాచుకున్న కాఫీ పొడిని బాత్రూంలో దాచుకుంటారా అని అంటే సరే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కి ఖచ్చితంగా బాత్రూంలో దాచుకోవాలి అని అంటే ఎవరు నీ కాఫీ పొడిని దొంగలించేవారంటే సంజన అని చెప్పింది. సంజన కాఫీ పొడిని దొంగలించినా కూడా సంజన కోసమే కాఫీని ఈ సీజన్ అంతా తాగకుండా త్యాగం చేసింది తనుజ. ఆ తర్వాత మన రీతుని అడిగారు. అయితే రీతు ఏమడుగుతారా అని ఆలోచిస్తూ ఉండగా ఎవరితో మాట్లాడకూడదు అంటారేమో, ఇంకేమైనా టాస్క్ ఇస్తారేమో అనుకుంది. కానీ నీ జుట్టును కత్తిరించుకోవాలి అనగానే రీతుకి ఏం చేయాలో తెలియలేదు, తనకు అస్సలు ఇష్టం లేదు. పాపం అంత జుట్టుని తన హెయిర్ కూడా చాలా బాగుంటుంది కదా, సో తను హెయిర్ని ఇవ్వడానికి చాలా బాధపడింది. కానీ నాగార్జున ఇంకా ఎక్కువ టైంని తీసుకోకుండా నంబర్స్ 8, 9 అని లెక్క పెడుతూ ఉండగా సార్ ఇట్స్ ఓకే నేను నా జుట్టుని ఇచ్చేస్తానని చెప్పింది. కానీ పాపం జుట్టుని ఇచ్చేటప్పుడు చాలానే ఏడ్చింది, చాలా చాలా ఇచ్చింది. ఫ్లోరాషైన్ని జుట్టు కట్ చేయమని అడిగినప్పుడు ఫ్లోరాషైన్ వణుకుతుంది. నీకు ఇది నాట్ ఓకే అంటే నేను అని అగ్ని పరీక్ష నుంచి వచ్చిన దివ్యకి ఇవ్వడం జరిగింది. దివ్య వెంటనే బాబీ కట్టమ్మ ఇక్కడ వరకు కట్ చేసేయాలి, నువ్వు చెవి వరకు నువ్వు హెయిర్ని తీసేయాలి రీతుకి అని చెప్పారు. సో వెంటనే రీతు ఎడవడం స్టార్ట్ చేసింది, దివ్య కట్ చేసింది. సో అందరూ కూడా ఓదార్చారు. కానీ రీతు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చేసిన త్యాగం వృధా పోదు అని చెప్పేసి నాగార్జున అనగానే రీతు కూడా ఇచ్చింది. కానీ తన జుట్టును చూసుకొని చాలా చాలా కుమిలిపోయిందని చెప్పాలి. కానీ ఏ సీజన్లో అయినా సరే ఎవరైతే జుట్టును త్యాగం చేస్తారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పొజిషన్ చాలా బాగుంది. అండ్ హౌస్లో కూడా ఆమెకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళు హౌస్లో అందరికీ గుర్తుండిపోయేలా ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ రీతుకు రావడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. బయట ఆమెకున్న ఫస్ట్ నెగిటివిటీకి బయట ఉన్న సిచ్యువేషన్స్ ఆమెకి ఏమీ తెలియవు. కానీ ఇప్పుడు ఇంట్లో ఆమెకి అంతా పాజిటివ్గానే జరుగుతుంది, ఇంట్లో ఆమె లాయల్గానే ఆడుతుంది. ఇప్పుడు హెయిర్ కూడా ఆమె సాక్రిఫైస్ చేయడం వల్ల ఆమె కొంచెం మంచి బెటర్ పొజిషన్లోనే ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ తర్వాత
తనుజ, ఇమాన్యుయల్ ముగ్గురు చేసిన త్యాగాల తర్వాత వీళ్ళిద్దరిని కూడా అడిగితే వీళ్ళు నో చెప్పేసరికి సరే 75% వచ్చింది బిగ్ బాస్‌ని అడుగుదామంటే బిగ్ బాస్ ఇంట్లోకి తనని అలౌ చేశారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే అందరిని పట్టుకొని బాగా ఏడ్చింది. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను వీళ్ళ ముగ్గురినైతే ఎప్పటికీ సతాయించను. రీతు నువ్వు నా కోసం జుట్టు త్యాగం చేశావు. నిజంగా అది చాలా చాలా పెద్ద త్యాగం. నేను దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానమ్మా అని చెప్పారు. మీరు అన్నం తినిపిస్తుంటే కేవలం తింటున్నాను అనుకున్నారా? నేను కూడా మిమ్మల్ని మదర్‌గానే భావించాను అని చెప్పేసి సంజనకి రీతు చెప్పడంతో ఆళ్ళందరూ ఈ వీక్ అంతా కూడా చాలా హ్యాపీగా గడిచింది. ఎందుకంటే సంజన ఇంట్లోకి వచ్చేసింది. సంజన ఇంట్లో ఉంటేనే నిజంగా గేమ్ మజాగా ఉంటుంది. అయితే సంజన మాట్లాడుతూ సార్ ఇంట్లో నేను నాటీగా ఉంటాను సార్. చిన్న చిన్న దొంగతనాలు చేయొచ్చు అంటే ఈసారి దొంగతనాలు ఎవరైనా చేస్తే వీళ్ళు దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డ్‌ని వేసుకొని ఇంట్లో నడవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి బిగ్ బాస్ ఈ ఎపిసోడ్‌ని ముగించడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.